అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన మతాచారాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు ప్రయాశ్చిత కర్మకుటి పూజలు జరగనుండగా రేపు ఆలయ ప్రాంగణంలో విగ్రహం ప్రవేశించనుంది. అలాగే ఈ నెల 18న రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చనున్నారు. ఆ రోజు తీర్థ పూజ, జలయాత్ర, గంధా దివాస్ పూజలు చేయనున్నారు. అలాగే 19వ తేదీన ఔషధి దివాస్, కేసరి దివాస్, గ్రితా దివాస్, ధ్యాన దివాస్ పేరుతో పూజలు జరగనున్నాయి. 20వ తేదీన షర్కార దివాస్, ఫల దివాస్, పుష్క దివాస్, 21న మధ్య దివాస్, శయ్య దివాస్ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే 22వ తేదీ మధ్యాహ్నం 12:20 రామ్లలా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన మతాచారాలు ఇవాల్టి నుంచి ఆరంభం కాబోతున్నాయంటూ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ పేర్కొన్నారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 1 గంట వరకు పూర్తయ్యే ఛాన్స్ ఉందంటూ తెలిపారు. రాముడి విగ్రహం బరువు 150 నుంచి 200 కిలోల వరకు ఉంటుందంటూ పేర్కొన్నారు. 121 మంది ఆచార్యులు ఈ మతపరమైన క్రతువును నిర్వహించనున్నారంటూ తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటుగా ఇతర ప్రముఖులు పాల్గొనబోతున్నారు. ఈ నెల 23 నుంచి సాధారణ భక్తులు దర్శించుకునేందుకు ఛాన్స్ కల్పిస్తామంటూ చెప్పారు. దేశంలోనే 130 కోట్ల మంది అయోధ్యకు రావాలంటూ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికి శ్రీరాముడి దర్శనం కల్పించి రాత్రి తిరిగి వెళ్లిపోయేలా ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నామంటూ చంపత్రాయ్ వెల్లడించారు. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ప్రాణ ప్రతిష్ఠ చేసే రోజు మాత్రం అందరికీ అవకాశం కల్పించే పరిస్థితి అక్కడ లేదు. కాబట్టి భక్తులందరూ ఇంట్లో నుంచే టెలివిజన్ ద్వారా, మరో మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించాలంటూ కోరుతున్నారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత మాత్రం దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది ప్రజలు దర్శించుకునేలా, వరుసగా వచ్చి దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ చెప్తున్నారు. పూర్తి సమాచారం ప్రతినిధి కేకేని అడిగి తెలుసుకుందాం. కేకే, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రామ మందిరంలో రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అలాగే ప్రముఖులు ఎవరెవరు హాజరవబోతున్నారు ఈ కార్యక్రమాలకి? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు, ఈ అయోధ్య అంటే రాములల్లా విగ్రహ ప్రతిష్ట నేపథ్యంలో ఈ మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ పండుగ వాతావరణం నెలకొంది. ఈ అయోధ్యలో అంటే ఈ దీంట్లో ఈ మొత్తం కూడా ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అంటే 10 రోజుల ముందు నుంచే కూడా అక్కడ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ
14వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా, అంటే మొన్నటి నుంచి ఈ ప్రాణ ప్రతిష్ఠ జరిగే 22వ తారీఖు దాకా అమృత్ మహోత్సవ్ పేరిట ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేక కార్యక్రమాలను అయితే నిర్వహిస్తున్నారు. దీంట్లో ఈ వారణాసికి చెందిన ప్రముఖ వేద పండితుడు లక్ష్మీకాంత్ దీక్షిత్ ఆధ్వర్యంలో ఈ మొత్తం కార్యక్రమం జరుగుతోంది. దీన్ని అది కూడా ఆ 22న జరిగే బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా ఆయనే నిర్వహించనున్నారు. ఈ మొత్తం చూసినట్టయితే 15వ తారీఖు అంటే నిన్నటి నుంచే కూడా ఈ యజ్ఞ క్రతు అనేది ప్రారంభమైంది. దీంట్లో ఈ అశుభ కాలం ముగిసిన అంటే నిన్న ఈ మకర సంక్రాంతితో అశుభ కాలం ముగిసింది కాబట్టి ఈ మొత్తం కూడా యాగశాల నుంచి రాముడి విగ్రహాన్ని యాగశాల మండపంలోకి తీసుకురావటం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు కూడా మొత్తం కూడా విగ్రహ ప్రతిష్టాపన ఆచారాలు అయితే ఈ రోజు నుంచే ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే ఈ బ్రాహ్మణులు మొత్తం అంటే పూజా కార్యక్రమాలు నిర్వహించే బ్రాహ్మణులంతా కూడా దీక్షను చేపట్టడం జరిగింది. దీంతో పాటుగా రేపు శ్రీరాముని నగరంలో అయోధ్య నగరంలో ఊరేగింపు ఉంటుంది అనేది ముందుగా ప్రకటించారు. అయితే అయోధ్యకి భారీ ఎత్తున దేశవ్యాప్తంగా ప్రజలు చేరుకోవడంతో దాన్ని ఆ నగర ఊరేగింపునైతే క్యాన్సిల్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీంట్లో తొలిసారిగా ఈ రాముని విగ్రహాన్ని చూసే భాగ్యం రేపు అందరికీ దక్కుతుందని అనుకున్నా సరే అది ఎక్కువ మంది అయోధ్యకు చేరుకోవడంతో అదైతే ఆ ప్రోగ్రామ్ నగర ఊరేగింపు అనేది క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే దాని మీద ఇంకా కూడా అధికారికంగా కూడా ప్రకటన రావాల్సి ఉంది. దీంతో ఈ మొత్తం కూడా అంటే వాటి నుంచి ప్రారంభమైన కార్యక్రమాలు 22వ తారీఖు దాకా కూడా జరుగుతాయి. 18వ తారీఖున ఈ మండపానికి ప్రవేశ పూజ, వాస్తు పూజ, వరుణ పూజ, గణేష పూజ లాంటి ఆచారాలతో సహా ఈ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి అయితే శ్రీకారం చుడతారు. ఆ తరువాత 19వ తేదీన ఈ యజ్ఞగుండాన్ని స్థాపిస్తారు. ఆ తరువాత ఒక ప్రత్యేకమైన ఆచారం ప్రకారం ఈ అగ్నిని వెలిగించడం జరుగుతుంది. దీంట్లో అంటే ఒక కర్రను మరో కర్రతో మదిస్తూ ఈ అగ్ని రాజేయటం అనేది ఒక ప్రత్యేక కార్యక్రమంగా కూడా జరుగుతుంది. దాంతో పాటుగా 20వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నదుల నుంచి సేకరించిన నీటిని 81 కలశాలతో పుణ్యావాహనం కార్యక్రమాన్ని కూడా ఈ రామ మందిరం దగ్గర గర్భగుడిలో వేద మంత్రాల నడుమ పవిత్రంగా కొనసాగిస్తారు. అదే విధంగా 21వ తేదీన జలాదివాసం అంటే ఈ యజ్ఞం చేసిన అనంతరం దీన్ని ఈ రాముడి యొక్క విగ్రహాలని ఈ 125 కలశాలతో అభిషేకం అయితే చేస్తారు. అదే విధంగా ప్రధానమైన ఘట్టం ఏదైతే ఉందో అది 22వ తారీఖు మొత్తం కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా మృగశిర నక్షత్రం సందర్భంగా మధ్యాహ్న సమయంలో ఈ శ్రీరామునికి పూజ నిర్వహించి దీంట్లో కూడా ఈ ప్రాణ ప్రతిష్ఠ అనేది మధ్యాహ్నం 12 గంటల నుంచి మొత్తం ప్రారంభించి 1 గంట వ్యవధిలోనే ఈ మొత్తం కూడా జరుగుతుంది. దాంట్లోనే ఒక బాలరాముడి విగ్రహాన్ని ప్రధాని మోడీ ప్రత్యేకంగా తన చేతుల్లో మోసుకొస్తూ గర్భగుడిలోకి తీసుకురావటం కూడా ప్రత్యేకత అని చెప్పొచ్చు నందు. రైట్. అంటే ప్రతిపక్షాల విషయానికి వచ్చినట్లయితే ఇండియా కూటమికి కూడా అందరికీ ఇన్విటేషన్స్ పంపించారు కదా, కానీ కాంగ్రెస్ నుంచి కానీ లేదంటే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు బీజేపీకి అపోజిట్గా ఉన్న పార్టీలు మేము రామని వారు చెప్పారు. అంటే రాజకీయ కోణంలోనే వారు చూస్తున్నారు దీన్ని. ఈ విషయంలో మరి బీజేపీ వ్యూ ఎలా ఉంది? వారు రాము అని చెప్తున్న నేపథ్యంలో బీజేపీ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? దీంట్లో ఈ రామాలయ ఉత్సవాన్ని ఈ మొత్తం కూడా ఈ అయోధ్యని మొత్తం కూడా రాజకీయంగా బీజేపీ వాడుకుంటుంది. బీజేపీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందటానికే ఇలాంటి కార్యక్రమాన్ని ముందుగానే నిర్వహిస్తోంది అనేది అయితే కాంగ్రెస్ నుంచి కూడా కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఇది. ఎందుకంటే ఆలయం పూర్తి కాకుండానే అంటే ఒక అంతస్తు మొత్తం ఇంకా పూర్తి స్థాయిలో ఆలయం నిర్మాణం పూర్తి కాకుండానే ఈ బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, దాంతో పాటుగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కొనసాగించడాన్ని ఈ ఎన్నికల దృష్టిలోనే ఈ బీజేపీ చేస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా అందరినీ కూడా
ప్రజలందరినీ కూడా అలర్ట్ చేయడంలో భాగంగానే ఇదంతా చేస్తుందనేది కాంగ్రెస్ నేతలు గాని మిగతా ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నారు. అదేవిధంగా మొత్తం కూడా దేశవ్యాప్తంగా 7,000 మందికి ప్రముఖులకి ఈ ఆహ్వానాలు అందాయి. రామ్ తీర్థ ట్రస్ట్ వైపు నుంచి కూడా అన్ని ఆహ్వానాలు అందాయి. అయితే కాంగ్రెస్ ప్రముఖులు సోనియా గాంధీ గాని తరువాత ఈ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వీళ్ళందరికీ కూడా కొంతమందికి అందినా కూడా ఆహ్వానాలు ఇచ్చినా కూడా వాళ్ళు రామని ప్రకటించడం జరిగింది. దాన్నైతే బీజేపీ పరంగా ఒక తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇది మొత్తం ఒక రాజకీయ కార్యక్రమం కాదు, ఒక యావత్ హిందూ జాతికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి దీనిని బహిష్కరించడం అనేది ప్రతిపక్షాలు చేసే తప్పనే దాన్ని అయితే వాళ్ళు చెప్తున్న విషయంగా ఉంది నందు. ఓకే ఓకే రైట్. థ్యాంక్ యూ కేకే.